హలో టెట్ అండ్ డిఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నానా అర్థాలు అనే టాపిక్ గురించి డిస్కస్ చేద్దామండి. సో 8th, 9th, 10th క్లాస్కి సంబంధించినటువంటి నానా అర్థాలని ఈ వీడియోలో అయితే ఇవ్వటం జరిగింది. వీడియో స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో ఫస్ట్ నానా అర్థాలు అంటే ఏంటో చూద్దాం. ఒక పదానికి గల వేరు వేరు అర్థాలను ఆ పదం యొక్క నానా అర్థాలు అంటారు. ఒక పదానికి గల వేరు వేరు అర్థాలను ఆ పదం యొక్క నానా అర్థాలు అంటారు. సో 8వ తరగతి నానా అర్థాలు ఏంటో చూద్దామండి. కాలం అంటే సమయం, నలుపు. కాలం, సమయం, నలుపు. దిక్కు, దిశ, శరణం. దిక్కు అంటే దిశ, శరణం. వ్యవసాయం, కృషి, ప్రయత్నం. వ్యవసాయం అంటే కృషి, ప్రయత్నం. సీమ, దేశము, ప్రదేశము, రాజ్యము. సీమ అంటే దేశము, ప్రదేశము, రాజ్యము. నెక్స్ట్ ఆడు, నర్తించు, చెలించు, పలుకు. ఆడు అంటే నర్తించు, చెలించు, పలుకు. నెక్స్ట్ పాడి, క్షీరం, ధర్మం, న్యాయం. పాడి అంటే క్షీరం, ధర్మం, న్యాయం. నెక్స్ట్ జాడ, విధం, ఆచూకీ, దారి. జాడ అంటే విధం, ఆచూకీ, దారి. నెక్స్ట్ తల్లి, జనని, మొదటిది. తల్లి, జనని, మొదటిది. ఆశ, కోరిక, దిక్కు. ఆశ అంటే కోరిక, దిక్కు. సమయం, కాలము, ప్రతిజ్ఞ. సమయం, కాలము, ప్రతిజ్ఞ. పేరు, నామము, కీర్తి. పేరు అంటే నామము, కీర్తి. జనని, తల్లి, కోరింద, దయ. జనని అంటే తల్లి, కోరింద, దయ. కను, చూచు, ప్రసవించు, తెలియు. కను అంటే చూచు, ప్రసవించు, తెలియు. మతి, బుద్ధి, తలపు, ఇచ్చ. మతి, బుద్ధి, తలపు, ఇచ్చ. పలుకు, నింద, ఖండము, మాట. పలుకు అంటే నింద, ఖండము, మాట. ధర్మము అంటే పుణ్యము, యాగము, న్యాయం. ధర్మము అంటే పుణ్యము, యాగం, న్యాయం. కన్ను, ఇది ఇంపార్టెంట్ అండి. కన్ను, నేత్రము, బండి చక్రం. కన్ను అంటే నేత్రము, బండి చక్రం. పంక్తి, వరుస, సేన. పంక్తి అంటే వరుస, సేన. క్షేత్రం, పుణ్యస్థానం, చోటు. క్షేత్రం అంటే పుణ్యస్థానం, చోటు. ఉత్సాహం, ప్రయత్నం, సంతోషం, కోరిక. ఉత్సాహం అంటే ప్రయత్నము, సంతోషము, కోరిక. మిత్రుడు, స్నేహితుడు, సూర్యుడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి ఇది. మిత్రుడు అంటే స్నేహితుడు, సూర్యుడు. దిక్కు, దిశ, శరణు. దిక్కు అంటే దిశ, శరణు. సకల, సర్వము, కలతో కూడినది. సకల అంటే సర్వము, కలతో కూడినది. పాదం, కాలు, పద్యచరణము. పాదం అంటే కాలు, పద్యచరణము. దేశము, రాజ్యము, ప్రదేశము. దేశము అంటే రాజ్యము, ప్రదేశము. చైతన్యము, తెలివి, ప్రాణం, ప్రకృతి. చైతన్యము అంటే తెలివి, ప్రాణం, ప్రకృతి. మదనం, ఉమ్మెత్త, కాముకత్వం, వసంతకాలం. మదనం అంటే ఉమ్మెత్త, కాముకత్వం, వసంతకాలం. సుఖం, సంతోషం, సౌఖ్యం, స్వర్గం. సుఖం, సంతోషం, సౌఖ్యం, స్వర్గం. క్రతువు, యజ్ఞము, విష్ణువు ఒక ప్రజాపతి. క్రతువు అంటే యజ్ఞము, విష్ణువు ఒక ప్రజాపతి. అందం, సొగసు, దొరకము. అందం అంటే సొగసు, దొరకము. గుణము, స్వభావము, వింటినారి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్ అండి. గుణము అంటే స్వభావము, వింటినారి. వరద, నదీ విశేషము, కన్యక. వరద అంటే నదీ విశేషము, కన్యక. భాష, ఒట్టు, ప్రమాణం, భాష. భాష, ఒట్టు, ప్రమాణం, భాష. చీరు, పిలుచు, గోరు, చీల్చు. చీరు అంటే పిలుచు, గోరు, చీల్చు. రసము, జలము, రుచి, పసరు. రసము, జలము, రుచి, పసరు. లెస్స, యోగ్యం, శ్రేష్టం, క్షేమం. లెస్స, యోగ్యం, శ్రేష్టం, క్షేమం. అంగం, అవయవం, భాగం, శరీరం. అంగం, అవయవం, భాగం, శరీరం. విహంగం, పక్షి, బాణం, మబ్బు. విహంగం, పక్షి, బాణం,
మబ్బు, ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. నెక్స్ట్ శ్రేయం, ధర్మం, శుభం, మోక్షం. శ్రేయం అంటే ధర్మం, శుభం, మోక్షం. శిఖ, సిగ, కిరణం, మంట. శిఖ అంటే సిగ, కిరణం, మంట. కీడు, అపకారం, మాలిన్యం, తప్పు. కీడు అంటే అపకారం, మాలిన్యం, తప్పు. అంకురం, మొలక, జలము, రక్తము. అంకురం అంటే మొలక, జలము, రక్తము. గంగా, నది, భగీరథి, నీరు. గంగా, నది, భగీరథి, నీరు. చీర, నారచీర, గోచి, రేఖ. చీర అంటే నారచీర, గోచి, రేఖ. తార, నక్షత్రం, ఓంకారం, వాలి భార్య. తార అంటే నక్షత్రం, ఓంకారం, వాలి భార్య. నెక్స్ట్ తీర్థం, నీరు, పుణ్యస్థలం, పుణ్యనది. తీర్థం అంటే నీరు, పుణ్యస్థలం, పుణ్యనది. దర్శనం, చూపు, కన్ను, బుద్ధి. దర్శనం అంటే చూపు, కన్ను, బుద్ధి. దివి, స్వర్గం, ఆకాశం, పాలపిట్ట. స్వర్గం, ఆకాశం, పాలపిట్ట. ప్రతిష్ట, కీర్తి, స్థాపన, గౌరవం. ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన, గౌరవం. ఫలము అంటే పండు, ప్రయోజనము, పంట లేదా సంతానం. ఇది కూడా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. ఫలము అంటే పండు, ప్రయోజనము, పంట, సంతానం. బతుకు అంటే జీవితము, జీవితకాలము, జీవనోపాయము. బతుకు అంటే జీవితము, జీవితకాలము, జీవనోపాయము. మందిరము అంటే గుడి, ఇల్లు, శరీరం. మందిరం అంటే గుడి, ఇల్లు, శరీరం. మాట, పలుకు, నింద, వార్త. మాట, పలుకు, నింద, వార్త. రక్తం, ఎరుపు, రుధిరం, రాగి. రక్తం అంటే ఎరుపు, రుధిరం, రాగి. నెక్స్ట్ వర్షం, వాన, సంవత్సరం, జంబూద్వీపం. వర్షం అంటే వాన, సంవత్సరం, జంబూద్వీపం. సంతానం, బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సంతానం అంటే బిడ్డ, ఒక కల్పవృక్షం, కులం. సమాజం, సభ, మనుషుల గుంపు, ఏనుగు. సమాజం అంటే సభ, మనుషుల గుంపు, ఏనుగు. సీమ, దేశం, వరిమడి, గుర్తు. సీమ అంటే దేశం, వరిమడి, గుర్తు. సుధ అంటే అమృతము, పాలు, సున్నం. సుధ అంటే అమృతము, పాలు, సున్నం. నెక్స్ట్ 9వ తరగతి అండి. ధార, క్రమము, నీటి చాలు, వితరణము, కత్తి, అంచు. ధార అంటే క్రమము, నీటి చాలు, వితరణము, కత్తి, అంచు. ధర్మం, పుణ్యం, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి. ధర్మం అంటే పుణ్యము, స్వభావం, న్యాయం, ఆచారం, నీతి. నరుడు అంటే మానవుడు, అర్జునుడు. నరుడు, మానవుడు, అర్జునుడు. ఆశ, దిక్కు, కోరిక, నమ్మకం. ఆశ, దిక్కు, కోరిక, నమ్మకం. వంశం అంటే కులం, వెదురు, పిల్లన గ్రోవి. వంశం అంటే కులం, వెదురు, పిల్లన గ్రోవి. దిక్కు, దిశ, ఉపాయం, మార్గం. దిక్కు అంటే దిశ, ఉపాయం, మార్గం. వర్షం, వాన, సంవత్సరం. ఇది కూడా ఇంపార్టెంట్ బిట్ అండి. వర్షం, వాన, సంవత్సరం. నామం, పేరు, బొట్టు. నామం అంటే పేరు, బొట్టు. వాహిని, నది, సైన్యం. వాహిని అంటే నది, సైన్యం. నెక్స్ట్ లోకం, జగత్తు, చూపు, గుంపు. లోకం అంటే జగత్తు, చూపు, గుంపు. ధర, భూమి, ఖరీదు. ధర అంటే భూమి, ఖరీదు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ పంక్తి, వరుస, ఒక ఛందస్సు. పంక్తి అంటే వరుస, ఒక ఛందస్సు. తారక, నక్షత్రం, కంటిలోని నల్లగ్రుడ్డు. తారక అంటే నక్షత్రము, కంటిలోని నల్లగ్రుడ్డు. చుక్క, నక్షత్రము, బిందువు. చుక్క అంటే నక్షత్రము, బిందువు. తల, మస్తకము, ముఖ్యమైనది. తల అంటే మస్తకం, ముఖ్యమైనది. నెక్స్ట్ కాలము, సమయము, నలుపు. కాలము అంటే సమయము, నలుపు. నెక్స్ట్ క్రియ, పని, చర్య. క్రియ అంటే పని, చర్య. రామ, స్త్రీ, రాముడు. రామ అంటే స్త్రీ, రాముడు. విభుడు, ప్రభువు, శివుడు, బ్రహ్మ. ప్రభువు, శివుడు, బ్రహ్మ.
నెక్స్ట్ కను, చూచు, వెతుకు, జన్మనిచ్చు. కను అంటే చూచు, వెదకు, జన్మనిచ్చు. నెక్స్ట్ దళం, ఆకు, భాగం, దండు. ఇది ఇంపార్టెంట్ అండి. దళం అంటే ఆకు, భాగం, దండు. ఫలం అంటే పండు, కార్యము, పరిణామము, ప్రయోజనము, సంతానము, ఇట్లా చెప్పచ్చు. ఫలము అంటే పండు, కార్యము, పరిణామము. శ్రీ, లక్ష్మి, సంపద. శ్రీ అంటే లక్ష్మి, సంపద. ఖగము అంటే పక్షి, బాణము. ఇది కూడా ఇంపార్టెంటే. ఖగము అంటే పక్షి, బాణము. మధు అంటే తేనె, చైత్రము. మధు అంటే తేనె, చైత్రము. ఘృతము అంటే నెయ్యి, నీరు. ఘృతము అంటే నెయ్యి, నీరు. సోమ అంటే చంద్రుడు, శ్రయము, పరాక్రమము. సోమ అంటే చంద్రుడు, శ్రయము, పరాక్రమము. నెక్స్ట్ పయనము, ప్రయాణము, అభినిర్యాణము, గమనము. పయనము అంటే ప్రయాణము, అభినిర్యాణము, గమనము. అమృతము అంటే సుధ, నెయ్యి, పాలు. అమృతము, సుధ, నెయ్యి, పాలు. కాంచుట అంటే చూచుట, వేడి చేయుట, రక్షించుట. కాంచుట అంటే చూచుట, వేడి చేయుట, రక్షించుట. నెక్స్ట్ ఉల్లాసం, సంతోషం, ప్రకాశం, ప్రారంభం. ఉల్లాసం అంటే సంతోషం, ప్రకాశం, ప్రారంభం. చేరువ, సమీపం, అంతకము. చేరువ అంటే సమీపం, అంతకము. నూతనం, క్రొత్త, నవ్యం. నూతనం అంటే క్రొత్త, నవ్యం. కాలం, మరణం, సమయం. కాలం అంటే మరణం, సమయం. కృషి, ప్రయత్నము, వ్యవసాయము. కృషి అంటే ప్రయత్నము, వ్యవసాయము. కవి, కవిత్వం రాసేవాడు, నీటి కాకి. కవి అంటే కవిత్వం రాసేవాడు, నీటి కాకి. కాలం ఒకటి ఇంపార్టెంట్ అండి. అండ్ అలాగే కృషి కూడా ఇంపార్టెంటే. అండ్ నెక్స్ట్ గురువు కూడా ఇంపార్టెంటే. గురువు అంటే ఉపాధ్యాయుడు, బృహస్పతి. గురువు అంటే ఉపాధ్యాయుడు, బృహస్పతి. పూనిక, యత్నం, సన్నాహం. పూనిక అంటే యత్నం, సన్నాహం. నిర్మాణం, ఆకృతి, కల్పన. నిర్మాణం అంటే ఆకృతి, కల్పన. దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం. దృక్పథం అంటే అభిప్రాయం, మార్గం. పాదు అంటే కుదురు, ఆవాసం. పాదు అంటే కుదురు, ఆవాసం. సుతారం అంటే ఏ మాత్రం లేదా ఏ కొంచెమైనా. సుతారం అంటే ఏ మాత్రం, ఏ కొంచెమైనా. ఎండ, వెలుగు, ఆతపం. ఎండ అంటే వెలుగు, ఆతపం. కాయం, శరీరం, గురి, స్వభావం. శరీరం అంటే కాయం అంటే శరీరం, గురి, స్వభావం. జాడ, విధం, ఆచూకీ, దారి. జాడ అంటే విధం, ఆచూకీ, దారి. దాహం అంటే దప్పిక, కాలుట. దాహం అంటే దప్పిక, కాలుట. ఇవి 9th క్లాస్కి సంబంధించినటువంటి ప్రకృతి వికృతులు. నెక్స్ట్ 10వ తరగతి ప్రకృతి వికృతులు ఏంటో చూద్దామండి. చూసే ముందు ప్రతి వీడియోలాగే చెప్పాల్సి వస్తుంది. 10వ తరగతి నానా అర్థాలు నేను ఒక వీడియో అయితే చేయటం జరిగిందండి. నేను కేవలం 10th క్లాస్ విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని ఛానల్ని అయితే స్టార్ట్ చేయటం జరిగింది. కానీ టెట్ డిఎస్సి వాళ్ళు కూడా మాకు కూడా కావాలి అంటున్నారు. సో నాకు కొద్దో గొప్ప దానిలో అనుభవం ఉందనే దృష్టిలో పెట్టుకుని, ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను మరలా టెట్ డిఎస్సి వాళ్ళ కోసం అని ప్రిపేర్ చేయటం జరిగింది. సో అందుకని ముందుగా నేను 10th క్లాస్ అయితే ఇవ్వటం జరిగిందండి. ఇందులో అకారాది పట్టికలో వాళ్ళకంటే అకారాది పట్టికలో కాకుండా ఓన్లీ బ్యాక్ ఎక్సర్సైజ్లు అయితే సరిపోయేవి 10th క్లాస్ వాళ్ళకి. సో మీకు అట్లా కాదు కాబట్టి టెట్ డిఎస్సి అభ్యర్థులకు అన్నీ చదవాలి కాబట్టి సో ఈ 10th క్లాస్ అనేవి యాడింగ్ అండి, అకారాది పట్టికలో ఇవ్వటం జరిగింది. సో మీరు ఆ వీడియో చూడాలి అండ్ ఈ వీడియో కూడా ఎండింగ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. సో నెక్స్ట్ అఘం అంటే పాపం, దుఃఖం. అఘం అంటే పాపం, దుఃఖం. అంబరం చాలా ఇంపార్టెంట్ అండి ఇది. అంబరం అంటే ఆకాశం, వస్త్రం. అంబరం ఆకాశం, వస్త్రం. అభ్యంతరం ఆటంకం, మధ్యస్థలం. అభ్యంతరం ఆటంకం, మధ్యస్థలం. ఆశ్రమం మఠం, పర్ణశాల, పాఠశాల, గుడిసె. ఆశ్రమం అంటే మఠం, పర్ణశాల, పాఠశాల, గుడిసె. అరి అంటే శత్రువు, చక్రము, పన్ను. ఇది ఇంపార్టెంట్ అండి. అరి అంటే శత్రువు,
అలాగే చక్రము పన్ను. ఆసనం అంటే పీట, ఏనుగు మూపురం, స్వస్తికం వంటి ఆసనం. ఆసనం అంటే పీట, ఏనుగు మూపురం, స్వస్తికం వంటి ఆసనం. నెక్స్ట్ ఆసవం అంటే కళ్ళు పూదేనే. ఆసవం అంటే కళ్ళు పూదేనే. కరం అంటే ఏనుగు తొండం, చెయ్యి, కిరణం. ఇది ఇంపార్టెంట్ బిట్ అండి. కరం అంటే ఏనుగు తొండం, చెయ్యి, కిరణం. నెక్స్ట్ కుంభం అంటే ఏనుగు కుంభస్థలం, కుండ, ఒక రాశి. కుంభం అంటే ఏనుగు కుంభస్థలం, కుండ, ఒక రాశి. కుశలం అంటే క్షేమం, నేర్పు, పుణ్యం. కుశలం, క్షేమం, నేర్పు, పుణ్యం. కోటి అంటే అంచు, వింటి కొన, 100 లక్షలు. కోటి అంటే అంచు, వింటి కొన, 100 లక్షలు. గజం ఏనుగు, 3 అడుగుల కొలత. గజం ఏనుగు, 3 అడుగుల కొలత. గురువు తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి. గురువు అంటే తండ్రి, ఉపాధ్యాయుడు, బృహస్పతి. ఛాయ నీడ, సూర్యుని భార్య, పోలిక. ఛాయ అంటే నీడ, సూర్యుని భార్య, పోలిక. జీవనము బ్రతుకు, నీరు, ప్రాణము, గాలి. జీవనము అంటే బ్రతుకు, నీరు, ప్రాణము, గాలి. నెక్స్ట్ తలపు జ్ఞానము, ఆలోచన, హృదయము. తలపు అంటే జ్ఞానము, ఆలోచన, హృదయము. దరి అంటే తీరము, సమీపము, మేర. దరి అంటే తీరము, సమీపము, మేర. ధార అంటే భార్య, నీటి చాలు, క్రమం. ఇది ఇంపార్టెంట్ అండి. ధార అంటే భార్య, నీటి చాలు, క్రమం. ద్వారం అంటే వాకిలి, ఉపాయం. ద్వారం అంటే వాకిలి, ఉపాయం. దృష్టి చూపు, కన్ను. దృష్టి అంటే చూపు, కన్ను. ధర అంటే వెల, భూమి. ధర, వెల, భూమి. నయము అందము, నీతి, మృదువు, లాభము. నయము అంటే అందము, నీతి, మృదువు, లాభము. నికరం సమూహం, నిధి. నికరం అంటే సమూహం, నిధి. పశువు అంటే జంతువు, ఒక యజ్ఞము, జీవుడు. పశువు అంటే జంతువు, ఒక యజ్ఞము, జీవుడు. పాలు క్షీరము, భాగము, వంతు. పాలు అంటే క్షీరము, భాగము, వంతు. ప్రాణం ఆయువు, బలం, 5. ప్రాణము అంటే ఆయువు, బలం, 5. పిశాచం అంటే ప్రేతం, పిల్లి. పిశాచం, ప్రేతం, పిల్లి. బాణం అంబు, గురి, శబ్దం. బాణం అంటే అంబు, గురి, శబ్దం. ముకురం అంటే అద్దం, మల్లె పువ్వు, పొగడ. ముకురం అంటే అద్దము, మల్లె పువ్వు, పొగడ. మూలం వేరు, ఒక నక్షత్రం, మొదలు. మూలం అంటే ఒక నక్షత్రము, వేరు, మొదలు. యుగం అంటే కాడి, జత, బార. యుగం కాడి, జత, బార. యుక్తి ఉపాయం, కారణం, ఊహ. యుక్తి అంటే ఉపాయం, కారణం, ఊహ. రాజ్యం రాష్ట్రం, పరిమిత ప్రదేశం, ఏలుబడి. రాజ్యం అంటే రాష్ట్రం, పరిమిత ప్రదేశం, ఏలుబడి. వక్త ఉపన్యాసకుడు, పండితుడు. వక్త ఉపన్యాసకుడు, పండితుడు. వృద్ధుడు ముసలివాడు, తెలిసినవాడు. వృద్ధుడు అంటే ముసలివాడు, తెలిసినవాడు. శాసనం ఆజ్ఞ, శాస్త్రం. శాసనం అంటే ఆజ్ఞ, శాస్త్రం. శుశ్రూష సేవ, వినయం. శుశ్రూష అంటే సేవ, వినయం. శిఖరం కొండ కొమ్మ, చెట్టు కొన, మండపం. శిఖరం అంటే కొండ కొమ్మ, చెట్టు కొన, మండపం. సాధనం ఉపకరణం, ఉపాయం, హేతువు. సాధనం అంటే ఉపకరణం, ఉపాయం, హేతువు. సాధువు అంటే మంచివాడు, ముని, తగినది. సాధువు అంటే మంచివాడు, ముని, తగినది. క్షేత్రం వరిమడి, పుణ్యస్థానం, శరీరము, భార్య. క్షేత్రము అంటే వరిమడి, పుణ్యస్థానము, శరీరము, భార్య. ఇవండి మొత్తం 8, 9, 10 తరగతులకు సంబంధించినటువంటి నానార్థాలు. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.